దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ 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 దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివాట్స్ అఫీషియల్. ప్రివ్యూ ఇస్తారో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు 2 వారు వస్తున్నాడు అమ్ముతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలౌట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వెళ్ళి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా క్లిక్ చేసి కెమెరా ఆఫ్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాన్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ వేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా ఇలా యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్లర్స్ ఫాంట్ యాడ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెట్ కాకపోతే మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీకు నచ్చిన వేరే ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీకు కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఫోటోలో క్లిక్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్స్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ మళ్ళీ 7.2 దగ్గరకు వచ్చేసి ప్లస్ ఆన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇంక ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. అన్ని ఫోటో లేయర్స్ ఇలా రీప్లేస్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుంది అన్ని రీప్లేట్లైనా. సో మళ్ళీ నెక్స్ట్ 9.7 దగ్గరకు వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకోండి ఫోటో లేయర్స్. సేమ్ మళ్ళీ ఇక్కడ 11.3 దగ్గరకు వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకోండి అన్ని ఫోటో లేయర్స్ని. సో మళ్ళీ ఇక్కడ 12.29 దగ్గరకు వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ రైట్ టైమింగ్ సింబల్ క్లిక్ చేసి రైట్ సైడ్ అలా క్లిక్ చేయండి. సేమ్ ఫోటోలో క్లిక్ చేసి కూడా టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ అలా క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని ఫోటో రైట్స్ రీప్లేస్ చేసుకోండి. నేను వీడియోలో ఎంత అవుతుందని చెప్పలేను. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ అరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.